సార్ వచ్చారు, రండి. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. మన జిఎన్ఆర్ స్కూల్ 7వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మంగళంపల్లి మహారథి గారు ముఖ్య అతిథిగా రావడం ఒక విశేషమైతే, ఆయన మన స్కూల్ డెవలప్మెంట్ కోసం ధారాళంగా విరాళం ఇవ్వాలనుకోవడం మరో విశేషం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముందు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. స్టార్ట్ చేయండి. ఏమైంది సార్? ఇప్పుడు మీరు పిలవాల్సింది నన్ను కాదు, అంబులెన్స్ ని. అదేంటి సార్? పాపం వాడికి హార్ట్ బీట్ పల్స్ అన్ని మిస్ అయినాయి. ముందు వాటి సంగతి చూడండి. మీరు భలేవారు సార్. అది యాక్చువల్ గా లేటెస్ట్ హిట్ సాంగ్ సార్. అయితే స్కూల్లో కల్చర్ ప్రోగ్రామ్ అంటే ఒక మా తెలుగు తల్లి, ఒక వందే మాత్రం అవి పాటించాలి. అదిగా సార్, పిల్లాడు ముచ్చటపడుతున్నాడని మీరు చప్పట్లు కొడతారా? వాడి వయసు ఏంటి, ఆ పాట ఏంటి? సార్ 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 ఏంటి సార్ మీరు కూడాను చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు? ఇది చిన్న విషయం కాదండి, చిన్న పిల్లల విషయం. పిల్లలు డిసిప్లిన్ గా లేకపోతే నాకు నచ్చదు. అయ్యో, ఈ జనరేషన్ పిల్లలంతా ఇంతే సార్. రేపు మీ అబ్బాయి కూడా ఖచ్చితంగా ఇలాగే ఉంటాడు. ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే నాకున్నది ఒక్కగానొక్క కూతురు. సార్ సర్లేండి సార్, అబ్బాయి లేకపోతే అమ్మాయి ఉందన్నారుగా, ఫ్యూచర్ లో అల్లుడనే వాడు వస్తాడుగా, అతను కూడా ఖచ్చితంగా ఈ జనరేషన్ వాడే ఉంటాడు. ఆలోచించుకోండి. పోనీ మీ కూతురే ఆడుకుంటుందనే కదా మీరు ఆ గుర్రం బొమ్మ కొన్నారు. మళ్ళీ మీరు ఇలా ఎక్కించుకుని తిప్పడం అంత అవసరమా? ఎక్స్క్యూజ్ మీ. చూడు, నేను తెచ్చిన బొమ్మలతో ఆడుకోవడం తనకు హ్యాపీనెస్, తనతో కలిసి నేను ఆడుకోవడం డబుల్ హ్యాపీనెస్. పాప ఏం చేస్తుంది? అలిగి కూర్చుంది. ఏ? దానికి వెంటనే సైకిల్ కావాలట. ఓహో. డాడీ బిజీగా ఉన్నారు, వచ్చాక మాట్లాడదాం. మనం వెంటనే ఇల్లు మారుతున్నాం. సామాన్లన్నీ ప్యాక్ చేయి, నేను మనుషులను పంపిస్తున్నా. అదే అదే ఉన్నట్టుండి ఈ హౌస్ షిఫ్టింగ్ ఏంటండి? నా కూతురు అడిగింది కదా అని వెంటనే సైకిల్ కొనివ్వడం హ్యాపీనెస్. ఆ సైకిల్ తొక్కుకోవడానికి స్పేస్ ఉన్న ఇల్లు ఇవ్వడం డబుల్ హ్యాపీనెస్. కానీ సుశీల, డాడీ అమ్మా, మా స్కూల్లో అందరం సైన్స్ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం డాడీ. నేను కూడా వెళ్ళనా డాడీ? వెళ్ళాలి నానా, నువ్వు వెళ్ళకపోతే ఎలాగా? చిల్డ్రన్స్ అందరూ ఒకే దగ్గర ఉండాలి. ఓకే? లవ్లీ. డాడీ సారీ టీచర్, పిల్లలకి నేను చూపిస్తాను. బాల్ చూసారా ఎలా పైకి వెళ్తుందో? వెళ్ళి వెళ్ళి అలా వెళ్ళి కమాన్, క్యాచ్ క్యాచ్. కమాన్, బ్రిడ్జ్, అందరూ బ్రిడ్జ్ ఎక్కండి. కమాన్, లవ్లీ. మమ్మీ. ఏమ్మా, సైన్స్ ఎగ్జిబిషన్ బాగా చూపించారా మీ టీచర్స్? నో మమ్మీ, డాడీ నాకు ఎగ్జిబిషన్ అంతా చూపించారు మమ్మీ. డాడీయా? ముఖ్యమైన మీటింగ్ ఉందన్నారు. ఓహో, సైన్స్ ఎగ్జిబిషన్ లోనా? అసలు దాన్ని పంపడం ఎందుకు? దాని వెనకాలే మీరు వెళ్ళడం ఎందుకు? వెళ్ళనా అని అడిగింది, పర్మిషన్ ఇచ్చాను. తండ్రిగా హ్యాపీనెస్, తోడు వెళ్ళాను ఫ్రెండ్ గా డబుల్ హ్యాపీనెస్. అబ్బా, మీకు ఇదేం పిచ్చండి? నా కూతురికి అన్ని విషయాల్లోనూ నేను డబుల్ హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అది నువ్వు ప్రేమనుకో పిచ్చనుకో, నాకు మాత్రం నా లవ్లీయే ప్రాణం. ఇంట్రడ్యూస్ చేసాలు విరగదిస్తావా అని. అన్నా గపై కార్దే అన్న. వాడేడ్రా? అదేంద్రు? జంప్స్ అన్నా. అంటేంద్రు? పోరగాన్లు తినేటివి. మా పోరగానికి కూడా రోజు తీసుకుపోయి తినిపిస్తుంటా. గదేనన్నా. గట్లనా? మరి నేను కొట్టినోనికి ఈడేం పనిరా? గాడు పోరగాడే కదన్నా, గా ఇది కూర్చుంటాడు. అచ్చా, గా బొమ్మలేందిరా? ఈ బిల్లలు తింటే గట్ల తయారైతారు. గంతే అన్న. వాడు కూడా గట్లనే ఉంటాడా? బచ్చగడన్నాడు. నేను 2000 వాడితే చాలు, ఆడు 2 కాళ్ళు ఇరిగిపోతాయి. గా మందులో ఉండి ఇరిచేసినా గాని, లేకుంటే నేనే అని బొక్కలు ఇరగ తీసేటోడిని.
ఏడిపోయాడు అసలు ఆ లోపల పొద్దు పొద్దుగాల పట్టుకొచ్చింది ఇట్లా నిలబెట్టికా కానీ కొట్టినికా బే ఆగన్నా నీ దాకా ఎందుకు నేనే ఆడి చేతులు ఎరగొట్టి బాడీ తీసుకొస్తా అను అను రేయ్, ఏమ్రా మా ఉన్న కొట్టినావు అయ్యో కొట్టలేదన్నా జస్ట్ నెట్టేనంతే. అచ్చా గీడి సంగతి ఏందిరా గిన్ని కొట్టినావుగా అది కూడా కొట్టడం కాదన్నా, క్యాజువల్ గా తట్టానంతే. అయినా దాని ముందేం జరిగిందో చెప్పలేదా ఇడు? అరే ధనిగా అన్న దానికి ముందుగా లేదో అయ్యింది అంటున్నాడు ఏందిరా అది దానికి ముందు ఈడో జబర్దస్త్ పాట పాడిండన్న. ఆ? పాట సో అదన్నా మ్యాటర్. నిన్నిడి గెలిగిన అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, అయినా ఇడికి పడ్డాయి. ఇప్పుడు అక్కడ ఓ అమ్మాయి నా కోసం వెయిటింగ్. ఐ హ్యావ్ టు గో. నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా. అన్నా నిరిచినవేందన్నా బొక్కలు ఎరగది అన్నా వెళ్ళిపోతానన్నా. రేయ్ అయితే కొడతావా కోడితే ఇలా ఉంటదన్నా. ఎరా నేను నిన్ను కొట్టానా? చెప్పు మీ అన్నకే. దా తిను. జెమ్స్ తినే బచ్చగాలనుకుంటే జెమ్స్ వల్ల దూకి నువ్వు వచ్చి నువ్వు కొట్టిపోతుండు మన ఇజ్జత్ ఏముంటుందిరా భయ్. కూల్ కూల్. ఒకరిని కొట్టడానికి నలుగురు గుంపుగా వచ్చేస్తే చాలదన్నా. ఆ ఒక్కడు ఎలాంటోడో ఎలా కొడతాడో నలుగురిని కనుక్కొని మరి రావాలి. నీకడ కాలుతుంది, నాకడ కాల్ వస్తుంది. హలో, వెయిటింగ్ ఇక్కడ. ఫైటింగ్ ఇక్కడ. వచ్చేస్తున్నానులే ఉండు. అన్నా ఇంకా వన్ డే అంత టైం లేదే. స్పీడ్గా 2020 ఆడేసి వెళ్ళిపోవాలి. చూడన్నా, మన ఎవరైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ అవుట్స్కట్స్ లోనో ఫైట్ ప్లాన్ చేయాలి కానీ జిమ్ లో వార్మప్స్ వర్కౌట్స్ చేసి వేడి వేడిగా వచ్చేవాడి కోసం వెయిట్ చేయకూడదు. అమ్మో చూస్తాడు. రేయ్ అను అన్నా ఎరా, నిన్న సింగిల్ గా తిన్నోడివి తినేసి ఊరుకోవచ్చు కదా. మీ అన్నతో సహా అందరినీ తీసుకొచ్చి నాతో ట్రీట్ ఇప్పించాలా? ఆడేదో ఎరగ తీసేస్తాడు అనుకున్నా అన్న. ఆడికి సైట్ తప్ప సీన్ లేదని నాకేం తెలుసు. హాయ్. ఏంటి ఇంత లేటు? రావడమే గ్రేటు. నా కోసం బ్యాచ్ స్కెచ్ చేసింది అక్కడ. ఈ స్కెచ్లు గొడవలు లేకుండా రోజు గడువుతారా నీకు? సర్లే, ఎప్పటికప్పుడు ఇలాంటి అటాకులు జరిగితేనే మాలాంటి కుర్రాలు కొంచెం అలర్ట్ గా ఉంటారు, ఎక్సర్సైజ్లు కూడా చేస్తారు. లేదనుకో కేర్ తగ్గి పొట్ట పెరుగుతుంది. సరే, ఏంటి ప్రోగ్రామ్? ఏం ప్లాన్ చేసావు? ప్లానా తొక్క. కాఫీ షాపులు, మల్టీప్లెక్స్లు, థీమ్ పార్కులు, ఎక్కడికెళ్ళా డబ్బులు బొక్కే. మరి ఎటు తీసుకెళ్తున్నావురా? ఎటూ లేదు. నువ్వు ఎంచక్క బైక్ ఎక్కి మన స్టైల్లో కబుర్లు చెప్తూ క్యూట్ గా కూర్చో. ఆ సిటీస్ కి ఇదే బైక్ లో 4 రౌండ్లు కొట్టేసి ఎంజాయ్ చేద్దాం. మా డాడీ. అవునా? చూసాడా? చూసారు. అయితే ఓకే. లేదు మన అమ్మాయి కదా. అవును సార్.
దాని సంగతి నేను చూసుకుంటాను, ముందు ఆడేవాడో కనుక్కోండి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ సార్. మెను. కాలేజీకి వెళ్ళి చదవాలంటేనే సిరాకు నాకు. నేను పర్సనల్ పని మీద వచ్చాను కానీ కాఫీ తీసుకొచ్చా. ముందు బంకు పని చూడండి. నేనెవరో తెలుసా? మీ ఫేస్లో అంత గ్లో లేదు కానీ ఒంటి మీద గోల్డ్ బాగానే ఉంది. మంచి సౌండ్ పార్టీ ఏంటారు. స్పీడ్గా ఉన్నావు, అది తెలుసునే కదా ఈ బంకు బాబురావు కూతురు అంజలిని ట్రాప్ చేసావు. ఓ, మీరు అంజలి ఫాదరా? అదేంటో అంకుల్, అనుకోకుండా నాకు అన్ని ఇలా కలిసి వచ్చేస్తుంటాయి. కాఫీ కూడా వచ్చింది సార్. ఏంటమ్మా అది? మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ సార్. చూడు బాబు, మంది ఇప్పుడు చెన్నై సొంటి కాఫీ తాగే రేంజ్ కాదు కానీ ఇది తీసుకెళ్ళిపోయి మీ షాప్ లో కాస్ట్లీయెస్ట్ కాఫీ ఏంటో అది పట్టుకొచ్చి. అబ్బో, కుర్రాలు ఏం తాగినా పర్లేదు కానీ అల్లుళ్ళు ఏది పడితే అది తాకూడదు. అంకుల్స్ ఫీల్ అవుతారు. ఓకే సార్. ఇదిగో నేను ఇక్కడికి వచ్చింది నీకు పిల్లనివ్వడానికి కాదురా, వార్నింగ్ ఇవ్వడానికి. మా జనరేషన్ గురించి మీకు ఇంకా తెలియదు అంకుల్. ఆహా. ఎగ్జామ్కో ఇంటర్వ్యూకో ప్రిపేర్ అవ్వాలంటే బద్దకిస్తాం గానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఇలాంటి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటాం. ఓహో, మీరు విచ్చలవిడిగా బెదిరించుకోవచ్చు. అయితే వార్నింగ్ ఇస్తే పందరదన్నమాట. మరి డబ్బులు ఇస్తేను? ఎంత మాట అన్నారు అంకుల్? ప్రేమికులంటే ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ అనుకున్నారా? కోట్లు ఇచ్చుకునేడానికి. ప్రేమ అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమా అనుకున్నారా? పైరసీ చేయడానికి. లవ్ సార్, లవ్. అబ్బా, లవ్ ప్యారు ఇష్కు ఈ స్పీడ్ కబులు నాకు తెలుసులేరా. నేను రేటు కడతానది దానికి కాదు, నీకు. చెప్పు ఎంత ఇమ్మంట? 450 ఇవ్వండి సార్. ఏరా సరిపోద్దా? నాది 100 days లవ్ స్టోరీ అంకుల్. ఒక్క కాఫీకి ఇస్తే చాలదు, మినిమం 100 కాఫీలకి ఇవ్వాలి. 100 కాఫీలు అంటే నీ రేటు 45,000 అనమాట. అది కాఫీకి అంకుల్, కప్పు తెచ్చినోడికి టిప్ ఇవ్వద్దా? ఏదో కబుర్లు చెప్పమారా, ఎంత కావాలో చెప్పు. మీ క్లారిటీ నాకు నచ్చింది అంకుల్. నేను చేసిన గ్రౌండ్ వర్క్ కి రౌండ్ ఫిగర్ 50,000 ఇచ్చేయండి. వీడెంత కక్కురుదోడని తెలియదు, అనవసరంగా 5 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఓకే అంకుల్, ఈ చర్చలు ఇంతటితో ముగించి మన కాఫీ షాప్ ఒప్పందాన్ని తప్పకుండా అమలు చేద్దాం. వస్తాను, బాయ్. నేను చెప్పాను ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని. నీకేంటే బాగానే చెప్తావు. మీ డాడీ క్యాష్ తో వచ్చాడు కాబట్టి మన పని అయింది. అదే ఆయన గ్యాంగ్ తో వచ్చుంటే నా పని అయిపోయింది తెలుసా. ఓకే హీరో, గివ్ మీ మనీ ఫస్ట్. డబ్బు డబ్బు డబ్బు, అబ్బా ఏంటో అందరు కమర్షియల్ అయిపోతున్నారు. ఇదిగో మీ డాడీ ఇచ్చినా 20,000. నాకు డబ్బులు ఇవ్వడు కానీ నా కోసం బాగానే ఖర్చు పెడతాడు. ఎంతైనా డాడీకి నేనంటే చాలా ప్రేమ. వద్దు ఇంకా ఆపేయా సోదా. ఈ తండ్రి కూతురు సెంటిమెంట్ అంటే చిరాకు నాకు. ఎందుకు? ఎందుకంటే ప్రతి కూతురు ఇదిగో నీలాగే తండ్రి ఇంత చేస్తే ఇంత చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకురా ఏడుస్తావు? ఇప్పుడు ఆ రిలేషన్ కదా మనం ఇక్కడ క్యాస్ట్ చేసుకుంది. ఎనీవే థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకులే, షేర్ ఇస్తే చాలు. నువ్వు మారవురా. నోట్లు చెక్కులు ఈజీగా మార్చుకోవచ్చు కానీ మైండ్ సెట్ అంత ఈజీగా మారదమ్మా. హే ఆకాష్, 1 minute. నువ్వు నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి విషయంలో కూడా ఇలాగే ఉంటావా? వాళ్ళ నాన్న నుంచి డబ్బులు ఇచ్చి వదిలేయమంటే ఆ అమ్మాయిని వదిలేస్తావా? ఛాన్సే లేదు. ఎలా కనిపిస్తున్నాను నీకు? థ్యాంక్ గాడ్. అప్పుడు కూడా ఇలాగే చేస్తావేమో అనుకున్నాను. హలో, మనం ఛాన్స్ లేదంది లవర్ గురించి కాదు, లవ్ గురించి. మన బాడీకి అలాంటి పడవు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు అమ్మాయి లవ్ లో దింపాలంటే 1,00,000 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కడికి. అంత ఓపిక మనకు లేదు. ఈస్ దేర్ ఎన్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్సా అంటే అది మనం చేస్తేనే రావాలా? ఏ ఎదవైనా చూస్తే చాలదా? పైదివే ఎదవ అంటే గుర్తుకొచ్చింది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. I'm Kitchu. Just Kitchu. నా హాబీస్ ఆర్ చాటింగ్ 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 అండ్ ఫైనలీ డేటింగ్. డేటింగ్ అంటే 4-5 స్టేజెస్ ఆఫ్ చాటింగ్ తర్వాత దొరికే మోక్షం లాంటిది అనమాట. కానీ ఆ స్టేజెస్లోనే అకుంఠిత దీక్ష, కఠోరమైన శ్రమ చాలా కంపల్సరీ. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఉడత పట్టేవాడికి ఉన్నంత నేరు పక్కలేదమ్మా. జస్ట్ చేపలు పట్టేవాడికి ఉన్నంత ఓర్పు కావాలి. ఒక్కోసారి మనం ఎంత వెయిట్ చేసినా సరే ఒక్క చేప దొరకకపోవచ్చు. ఒక్కోసారి నెలల తరబడి ట్రై చేసినా సరే ఒక్క పాప పడకపోవచ్చు. అప్పుడు యూ షుడ్ నెవర్ బి డిసప్పాయింటెడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ట్రై హార్డ్, ట్రై హార్డ్. తిండి మానేయాలి, నిద్ర కూడా మానేయాలి, ఏమొచ్చినా ఆపుకోవాలి. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ డై. ఏయ్ హై డ్యూడ్, వాట్సాప్. వావ్, నా స్వీట్ హార్ట్ ఆన్లైన్ వచ్చింది. మీరు ఇష్టపడే ఏకైక మహిళ మదర్ తెరిసా. జీవహింస మీద మీ అభిప్రాయమా? నా దృష్టిలో జీవహింస మహాపాపం. దట్స్ వై ఐ హేట్ నాన్ వెజ్.
డూ యూ బూజర్? నో వే. ఆల్కహాలిక్స్ అంటే నాకు మహా చిరాకు. అబ్బా, సెంటర్ తల్లొస్తుంది. మీ లివింగ్ స్టైల్ సినిమా హాల్ అయినా సింగపూర్ ఫ్లైట్ అయినా నేను ఇప్పుడు సింగిల్ టికెట్ కొనను. నాకు 3 టికెట్స్ కావాల్సిందే. ఎందుకంటే నా పక్కన ఉన్న కూర్చుంటే నాకు ఇష్టం ఉండదు. బై ద వే, నువ్వు తప్ప. ఇల్లేంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది? మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు కదా. లక్కీ ఫెలో. నువ్వు ఎంజాయ్ చేయి, నేను బయటికి వెళ్ళేసి వస్తా. ఆ? నడిచెళ్తావా? నా బైక్ ఉందిగా. కానీ ఇప్పుడు లేదుగా. ఇంతలోనే మీ అమ్మ తీసుకెళ్ళిపోయిందేంట్రా? మా నాన్నని కూడా తీసుకెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్ కి. అక్కడక్కడ మీ నాన్న పిల్లం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడేంట్రా? మమ్మీ కంపెనీ కోసం జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోయింది బాబాయ్. మెల్లగా మెల్లగా సత్య. బండి పక్కన ఆపుతాను, వచ్చి డ్రైవ్ చేయండి. నా ఉద్దేశం అది కాదు. అందుకే డ్రైవింగ్ రానోళ్ళు కూర్చోవాలి, డైరెక్షన్లు ఇవ్వకూడదు. డ్రైవింగ్ వచ్చింది నువ్వు ఒకదాన్ని వెళ్ళొచ్చు కదా, నన్ను ఎందుకు వెనకేసుకుని రావటం? ఈ హ్యాండిల్ నేను పట్టుకోవాలంటే వెనకాల లగేజ్ పట్టుకోవడానికి ఇంకో హ్యాండ్ కావాలి కదా. నన్ను క్యారీ బ్యాగ్ లో వాడుతున్నావు నువ్వు. ఇదేంటి? ఏ సత్య, సత్య రాంగ్ రూట్. ఏ, మీరు ఊరుకోండి, నడుపుతున్నది నేను కదా. ఏంటమ్మా రాంగ్ రూట్ లో? ఏమయ్యా సిగ్గులేదా? లేడీస్ తో మెయిన్ రోడ్ మీద డ్రైవింగ్ అంటే నువ్వు నడపొచ్చు కదా. ఏం అవ్వలేదు కదా, లెక్చర్లు ఇస్తావేంటి? చల్ బండిది. కారు మరా బాబు. థ్యాంక్స్. నన్ను ఒక్క మాట కూడా పడినవ్వు అసలు. అవును మరి, నేను తిడితే నేనే తిట్టాలి, ఎవరు పడితే వాళ్ళు తిడితే ఊరుకుంటానా? అంతే. ఆపు ఆపు. వచ్చేసా. చింతలు, అమ్మ వచ్చింది. ఫోన్ వచ్చింది. అమ్మ నాకు ఎందుకు అమ్మ? మీ నాన్నని సేఫ్ గా తీసుకొచ్చాను. హే, నీకోసం వీడియో గేమ్ తీసుకొచ్చాను. థ్యాంక్స్ అమ్మా. ఏం సంగతి, చాలా హ్యాపీగా ఉన్నావు? ఎవరు? అరే నువ్వు కిట్టప్పా? రారా, ఎలా ఆడాలి? అవును దినా. నువ్వు డ్రైవింగ్ నేర్చు. రేయ్, నా ఫేస్బుక్ పోనీ నన్ను కలుస్తానేంద్రా? సర్కస్ చూడడం సరదా ఏమో ఆ పిల్లకి. మళ్ళీ వదినేరా? తెలుసురా. సర్లే, ఎవరా అమ్మాయి? ఎక్కడ కలుస్తున్నావు? ఏదైనా కాఫీ షాప్ లో కలుద్దాం అనుకుంటున్నాను రా. నీ ఫేస్ కి 5 స్టార్ హోటల్లో కలిసే అంత సీన్ లేదులే. వదినేకి నేనంటే ఎంత అభిమానమో. అవును, నువ్వు ఒక షారూక్ ఖాన్, నేను డై హార్ట్ ఫ్యాన్. ఊరుకో వదినా, చెప్పరా గిట్టు. చాలా రోజుల నుంచి నానా కష్టాలు పడి లైన్ లో పెట్టుకున్నారు ఈ అమ్మాయిని. ఎలాగైనా దీన్ని సెట్ చేసుకుంటే లవర్ లేదన్న బాధ తీరిపోతుందిరా నాకు. పాపం ఆ పిల్లకి ఇప్పటి నుంచి మొదలవుతుంది. వదినా, ఏంటి కిట్టప్పా? కాల్ మీ కిట్టు వదినా. పేరు మటుకు స్టైల్ గా మార్చుకున్నావు, కానీ ఆ ఫేస్ కి ఏం చేస్తావురా? నువ్వు ఎదురుగా కూర్చొని ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా ఫ్రీగా చూస్తున్నట్టు ఉంటుంది. ఆకాష్, చాలరా బాబు, నాకు టార్చరు. నేను ఫోన్ పెట్టిస్తున్నా. బాయ్. Our mission has to be completed with all your cooperation. Thank you very much for joining me around the world. Thank you. Thank you. ఓకే సార్. Yeah. May I come in? ఏమయ్యా కాశీ, come on, come on. How do you feel my office? Quite comfortable. ఏంటి హడావుడి? Need your signature. Oh, good, good. మీ అమ్మాయి అనుకుంటా. Lovely. ఓ, ప్రాణంగా చూసుకునే పిల్లల్ని వదిలేసి ఇలా దూరంగా ఉండటం ఒక్కోసారి ప్రాణాలు వదిలేసినట్టు ఉంటుంది కదూ. Correct. అయినా మీరు ఇక్కడ ఒంటరిగా ఉండడం దేనికి? మీ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేయాల్సింది. ఇక్కడికి రావడం నాకు అవసరం, అక్కడే ఉండటం మా అమ్మాయికి ఇష్టం. నా అవసరం కోసం మా అమ్మాయి ఇష్టాన్ని కాదనలేను కదా. మా అమ్మాయి కూడా అంతే. అక్కడ ఎలా ఉందో తెలియదు, ఇక్కడికి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎదిగిన కూతురు దూరంగా ఉన్నప్పుడు ఏ తండ్రికైనా ఈ టెన్షన్ తప్పదేమో. చూడు కాశీ, నా కూతురు నా దగ్గర లేదన్న బాధ ఉన్నమాట వాస్తవం. కానీ తన విషయంలో నాకే టెన్షను లేదు. ఎందుకంటే షీఈ్ మై డాటర్. నాతో చెప్పకుండా తను ఏమీ చెయ్యదు, నాకు తెలియకుండా ఒక్క అడుగు కూడా వేయదు. మనం అలాగే అనుకుంటాం మేము, కానీ ఒక ఏజ్ వచ్చాక అప్పటి వరకు వాళ్ళ కోసం ఎన్ని చేసామో పిల్లలకి అస్సలు గుర్తుండదు. మనతో వాళ్ళకి అసలు అవసరమే ఉండదు. కానీ నా లవ్లీని నేను నాన్నలా పెంచలేదు, నాలా పెంచాను. తను పుట్టినప్పటి నుంచి నా కూతురు ఎలా ఉండాలి అనేది నేను ఒక డైరీ రాసుకున్నాను. ఆశ్చర్యంగా తను అలాగే ఉండేది. నాకు ఆనందంగా అనిపించేది. ఈ నిమిషం నేను తనతో లేకపోయి ఉండొచ్చు కాశీ, కానీ నా డైరీ మాత్రం అనుక్షణం తనతోనే ఉంటుంది. ప్రతి క్షణం నాలాగే ఆలోచింపచేస్తుంది. పాప మీద చాలా హోప్స్ ఉన్నాయి మనోడికి. ఆడపిల్లని కన్నా ఏ తండ్రి అయినా ఇలాగే అనుకోవాలి, లేకపోతే బతకడం కష్టం. డైరీ చదివి పెరిగిందంట. ఎన్ని డైరీలు చదివినా ఒక్క క్షణంలో డైరెక్షన్ మార్చేసి అదోలు ఉంటారు. ఈయన గారి కూతురు ఆడపిల్లేగా, ఎక్కడో చోట డైవర్ట్ అవ్వక తప్పదు. ఈ డాడీ రూట్లోంచి ఏ కేడీగాడి రూట్లోకో టర్నింగ్ తీసుకోక తప్పదు. వావ్, లేటెస్ట్ కార్. బ్యూటిఫుల్ లిప్స్, మిల్కీ వైట్. ఓ సిల్కీ హెయిర్.
ఉందేంటిది? దీన్ని చూస్తుంటే నా మైండ్ సెట్ మారిపోయేలా ఉంది. టూ వీలర్ సార్ అటు వెళ్ళండి. నేను వచ్చింది పెట్రోల్ కొట్టించుకోవడానికి కాదరా, సైట్ కొట్టుకోవడానికి. ఎంత మేడం? థ్యాంక్ఫుల్. ఓకే మేడం. 500. హే మిస్టర్, జీరో చేయలేదేంటి? సారీ మేడం, చూసుకోలేదు. ఆకాష్, దొరికిందిరా ఛాన్స్, రెచ్చిపో. ఏంట్రా చూసుకోలేదు? ఆ అమ్మాయి కూడా చూసుకోకపోయింటే ఎంచక్క చీట్ చేసి 500 నొక్కేసేవాడి కదా. సార్ అదేం కాదు సార్. ఏది కాదురా? ఆ అమ్మాయి కారులోనే కూర్చుంది కాబట్టి ఇటు చూడదులే అనుకున్నావు కదా. అదేం లేదు సార్. ఏది లేదురా? అసలు ఆ అమ్మాయి కారులో నుంచి కిందకి దిగుతానా నీ కాన్ఫిడెన్స్? ఏదో పొరపాటు అయిపోయింది సార్. ఇదేంటిది, ఇన్ని హింట్స్ ఇస్తున్నా కారులోంచి బయటకు రావట్లేదు? ఇంకా మాట్లాడకు, ఇది 500% చీటింగ్. అస్సలు నేను ఇలా కాదురా. తీ ముందు నీ ఐడి కార్డు బయటికి. మాకు ఐడి కార్డులు ఉండవండి. అయితే నీ లైసెన్స్ తీ. నాకు బండే లేదండి. ఓ అది మ్యాటర్. నీకు బండే లేదు కాబట్టి కారున్న వాళ్ళని మోసం చేసేద్దామని కంకణం కట్టుకున్నావు అనమాట. నీ ఇన్సూరెన్స్ తీరా. సార్ నాకు అలాంటివి ఏం లేదు సార్. ప్లీజ్ వదిలేండి సార్. తప్పైపోయింది అంటాడుగా, వదిలేయండి. మీరు ఊరుకోండి సార్. ఇక్కడ ఉంది పెట్రోల్ ఫిల్ చేయడానికా, జనాన్ని చీట్ చేయడానికా? ఇదే మీ సిస్టర్ జరిగితే మీరు ఊరుకుంటారా? ఇంతకీ కార్లో ఉంది ఎవరి సిస్టరో? నీ సిస్టరే బావా. దా రాఖీ కట్టిస్తా. దా రేయ్ తీరా. నీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కార్డు, ఏ కార్డులు ఉన్నాయి అన్ని బయటికి తీ. నీకు అసలు ఈ లోకల్లో ఏ కార్డు లేకుండా చేసేస్తా. మేడం ప్లీజ్ మీరేనే చెప్పండి మేడం. సరే ఇంకా వదిలేయండి, Thanks, రిక్వెస్ట్ చేస్తున్నాడుగా. మా బాగా వర్కౌట్ చేస్తున్నావురా. ఏదో సిచ్యువేషన్ అలా కలిసి వచ్చేసింది. ఒరే నువ్వు 24 గంటలు ఈ పని మీద ఉంటావు ఏంట్రా? బంకు బాబురావు అంకుల్ మీరా? వైబ్రేటింగ్ ఫోన్లు నరాలు జువ్వమంటున్నాయి తల్లి. వేర్ షుడ్ ఐ కమ్? అఫ్ కోర్స్ రెస్టారెంట్ మాదాపూర్. సెండ్. I am at, of course, black color pens. How should I identify him? ఐఎమ్ ఎట్ అఫ్ కోర్స్ బ్లాక్ బెంజ్ కారా. తల్లి అంటే ఇదా? ఇప్పుడు ఏం చేయాలి వాటుడు? కాలాకాష్ చెప్పరా కెట్టు. మామా నువ్వు ఎక్కడ ఉన్నా సరే మనం మాధపూర్ అఫ్ కోర్స్ గిఫ్ట్ వచ్చాయి. స్టార్ట్ ఇమ్మీడియట్లీ. సర్లే వస్తున్నా. ఐమ్ హియర్. వేర్ ఆర్ యూ? వామ్మో. కమింగ్ కమింగ్. స్టక్ ఇన్ ట్రాఫిక్. ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడు. ఆకాష్ వచ్చేసావా? అయ్యో ముందుకు వచ్చేసావా? రే రే రే, ఆ పరుగులేంటి, చైన్ స్నాచర్ లా హెల్మెట్ ఏంటి? కొంపలు అట్టుకున్నారా బాబు? సోదాపి మ్యాటర్ చెప్పు. నా ఫేస్బుక్ ఫిగర్ వచ్చిందిరా. అయితే వెళ్ళి మాట్లాడు. వెళ్ళలేను. ఫేస్బుక్ అంటే ఫేస్ చూపించలేని విధంగా బుక్ అయిపోవడమని ఈరోజే తెలుసుకున్నారా? అసలు ఏం జరిగిందిరా? చెప్తా. అవి పవన్ కళ్యాణ్ తీన్మర్ ఆడుతున్న రోజులరా. ఎక్స్క్యూజ్ మీ, మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. మనకు భయం వేసినప్పుడు నాన్న పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. మనకు బాధగా ఉన్నప్పుడు స్నేహితులు పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. బట్ మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించిన అమ్మాయి పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇలా మాట్లాడితే పక్కన పోలీస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా నా గుండెలో గంట కొట్టిందని పాడుతుంటే సడన్ గా గుండు మీద గంటతో కొట్టి వెళ్ళిపోయిందిరా. ఓ సింతే కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. నువ్వు ఆగు. రామ్ గోపాలమ్మ రక్తచిత్రైన 2 పాటలు అయింది కానీ నా చెత్త చరిత్రకి ఇంకా 2 పాటలు ఉన్నాయరా. ఇంకా ఏంట్రా? అప్పుడప్పుడే తీన్మార్ గాయం నుంచి కోలుకునే రోజుల్లో ప్రిన్స్ మహేష్ బాబు దూకు రిలీజ్ అయిందిరా. ఆ ఊపులో What the hell? ఇవాళ థర్స్డే కాదు, సాటర్డే. మార్చ్ 1 కాదు, డిసెంబర్ 7. ఈవినింగ్ 5:40 కూడా కాదు, ఆఫ్టర్నూన్ 1:30. వాట్స్ యువర్ ప్రాబ్లం? నిజంగానే నీది చెత్త చరిత్ర. మరి క్లైమాక్స్ వింటే ఏమంటావు? మళ్ళీ ఏం చేసావురా? ఎన్టీఆర్ ఊసరవిల్లి చూసి ఫ్రెండ్షిప్ స్కెచ్ చేశాను రా. Love ante caring, friend ante sharing, ఎట్టుందే పిల్ల బోలు నా ఫ్రేమింగ్. ఏంట్రా ఫ్రెండ్షిప్పా? యా. ఓ మై ఫ్రెండా? చచ్చా, నువ్వే కావాలి. అబ్బచ్చా, ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా నువ్వు? ఐ నెవర్ ఫెల్ ద నీడ్. యువర్ ఇన్సల్టింగ్ మీ. అచ్చోసి నాంబోతులో ఉన్న నువ్వే ఇన్సల్ట్ ఫీల్ అయితే, నువ్విలా వాళ్ళ గెటప్ చేసుకుని తిరుగుతుంటే ఆ హీరోలు ఏం ఫీల్ అవ్వాలి? వాళ్ళ ఫ్యాన్స్ ఏమైపోవాలి? ఇలా నన్ను హర్ట్ చేస్తే
నేనేమైపోవాలి? ఇక జీవితంలో దాని జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను రా. కానీ చాటింగ్ కూడా అదే తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఫేస్బుక్ లో ఇన్ని రోజులు చాట్ చేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదా? తన ప్రొఫైల్ పిక్ లో సానియా మిర్జా పెట్టిందిరా. నేను బ్రిలియన్ గా థింక్ చేసి షోయబ్ మాలిక్ ని పెట్టా. నీ తిక్క. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను ఇలాగే చీకొడుతుందిరా కదా. ఇది వర్కౌట్ కాదు కానీ ఇక పద. అమ్మా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం రా. అయితే ఇప్పుడు ఏం చేస్తావరా? చేయాల్సింది నేను కాదురా, నువ్వే. నేనా? ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసిందనుకో, డార్లింగ్ కాజల్లా ఉండాల్సింది అరుంధతి అనుష్కలా మారిపోతుందిరా. అందుకని నా బదులు నువ్వు వెళ్ళరా. కాస్త క్లోజ్ అయ్యాక నేనెంత స్వీటు, నాలాంటి లవర్ దొరకడం ఎంత గ్రేటు చెప్పి మ్యాటర్ సెటిల్ చేయరా ప్లీజ్ రా. మమ్మ చచ్చి కట్న పుడతారా ప్లీజ్ రా. ఎరా చచ్చిపోతానని బతిమాలుతున్నావా? నా కడుపును పుడతానని బెదిరిస్తున్నావా? ఒకటి అనుకోరా, వెళ్ళరా బాబు ప్లీజ్. సర్లే నీ కర్మ. ఇంతకే ఎవరా అమ్మాయి? షీఈస్ ద వన్. నైస్ నా? తనేరా, వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు లల్లి? ఆర్ యూ కిట్టు? ఆర్డర్ ప్లీజ్. Swiss Swiss mocha mocha frappe. frappe. ఓకే సార్. యాక్చువల్లీ దట్స్ మై ఫేవరెట్. రియలీ? మీ టూ. యా ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర యా దట్ వాస్ వియర్డ్ కదా. నో దాట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. నాకు కూడా వాడిని తిట్టాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నాను. మీరు మాత్రం భలే తిట్టారులేండి. తిక్క కుదిరింది వెదవకి. ఏం పర్లేదండి, మనకే అనిపిస్తే దాన్ని ఇచ్చు. అన్నీ కంట్రోల్ చేసేసుకుంటే ఎలా? ఫ్రాపీ సార్. సో ఇంకేం సంగతులు? అవును, మీరు టెన్నిస్ ఆడతారా? చూడను కూడా చూడను. అవునా? మరెందుకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆ సానా మిర్జా ఫోటో? అది జస్ట్ ఏ పిక్చర్ పెట్టాలో తెలియక. అందంగా ఉందని పెట్టారా? ఎస్ ఎస్. బట్ నాకు మాత్రం తనకంటే మీరే అందంగా కనిపిస్తున్నారు. రియలీ? లవ్లీ. వాట్? నథింగ్. మిమ్మల్ని లల్లీ అనడం కంటే లవ్లీ అంటే బాగుంటుంది. యు నో వై? యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్. ప్లీజ్ దిస్ బిల్ ఇస్ ఆన్ మీ. ఐ ఓ యు 500 ఇందాక పెట్రోల్ బంక్ లో. దానికి ట్రీట్ ఇస్తానంటే డైలీ మిమ్మల్ని చీట్ చేయమని నేనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడంటే మనం ఫ్రెండ్స్ అని తెలిసింది. అప్పుడు నేనెవరో తెలియకుండా హెల్ప్ చేశారు కాబట్టి ఈ ట్రీట్. నిజంగా ఎవరో తెలియని వాళ్ళ కోసం అంతలా రియాక్ట్ అవడం గ్రేట్ కదా. దాంట్లో గ్రేట్ ఏముంది? మన వాళ్ళ కోసం మనం చేయడం హ్యాపీనెస్. అందరూ మన వాళ్ళు అనుకొని చేయడం డబుల్ హ్యాపీనెస్. అనవసరంగా డౌట్ పడ్డావే. హీస్ రియల్లీ నైస్. యు నో మై డాడ్ కదా, వాట్ టు డూ రా. చాటింగ్ చేసినానని తెలిస్తేనే నా కంప్యూటర్ నేర్పించినోడు కాళ్ళు తిరగొడతాడు. ఇంకా మీటింగ్లో ఇట్లా గురించి తెలిసిందనుకో ఇక నరుకుడే. మరి నన్నెందుకు పంపావు? మస్తు మందితో చాట్ చేసిన కానీ హౌలేగడ్ ఎందుకో జర మంచిగా అనిపించిండే నాకు. చల్తీ ఒకసారి మీట్ అయితే పోయేదేముందిలే అని మీట్ అవుతానన్న. అవు ఇంతకీ ఎట్లున్నాడే నా పోరడు? హీస్ లుకింగ్ గుడ్. మహేష్ బాబు లెక్క ఫేర్గా ఉంటాడా? మంచి కలరే. ప్రభాస్ లెక్క హైట్ ఉంటాడా? నీకంటే పొడిగే. అల్లు అర్జున్ లెక్క బాడీ ఉందా? షర్ట్ వెనకాల 6 ప్యాక్ ఉండే ఉంటుంది. అబ్బా నువ్వు అని గురించి చెప్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. సిగ్గులేదే నీకు? చల్తీ గవని మనకెందుకు గాని అని గురించి ఇంకా చెప్పవా? చెప్పడానికి ఏముంది, సింప్లీ హీస్ టూ గుడ్. నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినావు అంటే కొడుకు నిజంగా మస్తుగా ఉంటాడు. చల్ నేను వీడేర్ చేస్తా. కానీ అక్కడ రిస్క్ ఉంది. పెట్రోల్ బంక్ ఇన్సిడెంట్ చెప్పాను కదా, అప్పటికి నేనెవరో అతనికి తెలియకపోయినా నన్నెవరో చీట్ చేస్తున్నారని పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అయితే మరీ అంత సిన్సియర్ గా ఉండే అతన్ని మనం ఇలా చీట్ చేసామని తెలిస్తే నీకు అసలు ఈ లోకంలో ఏ కార్డు లేకుండా చేసేస్తా. డౌట్ లేకుండా మన ఇద్దరు కార్డులని చింపేస్తాడు. మరి ఎట్లనే ఏమో, మేబీ టైం చూసుకొని కూల్ గా కలిస్తే బెటర్. గదేదో నువ్వే డీల్ చేయవే. నువ్వు అని గురించి చెప్పిన దగ్గర నుంచి నాకు ఇంకా ఆగబుద్ధి అయితే లేదు. నువ్వు జల్దీ మమ్మల్ని కలిపేసినావు అనుకో, కూతురు పుడితే లావణ్య అని నీ పేరు పెట్టుకుంటా. మరి కొడుకు పుడితే లవంగం అని పెడతా. హౌ కెన్ ఐ హెల్ప్ యు సార్? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రంగులు మారే చొక్కాలు ఉన్నాయి కదమ్మా, అవి తీసి చూపించు. సారీ సార్, అలాంటివి మా దగ్గర లేవే. లేకపోవడం ఏంటి? నిన్నే కదా నాకు అంట కట్టారు, అప్పుడే స్టాక్ అయిపోయిందా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ షర్ట్ కలర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్.
ఆలోచించాలరా. ఆ కలర్ ఏంటో చెప్పు. బ్లూ. ట్రూ, నాకు కూడా ఇదే కలర్ లో కనబడింది, కానీ బయటికి వెళ్ళి చూసాకే దాని బండారం బయటపడింది. ఏమైంది సార్? ఏం అవడం ఏంట్రా, ఇక్కడ ఒక కలర్ లో కనిపిస్తుంది, బయటికి వెళ్ళి చూస్తే ఇంకో కలర్ కి మారిపోద్ది. ఇది కూడా ఒక రకంగా చీటింగ్ తెలుసా? తీరా నీ ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు అని బయటికి తీ. అదే వాయిస్, అవే వర్డ్స్. ఇవాళ నువ్వా నేనో తెలుసుకుందాం. తీ. క్రికెట్ స్టేడియంలో కూడా నైట్లో వేస్తారా లైట్స్, మీరు మాత్రం ఇలా 24 గంటలు లైటింగ్ వేసి జనాల్ని చీటింగ్ చేస్తారా? తీరా. తీ, తీ. ముందు నీ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్ని బయటికి తీ. సార్, అన్ని బయటికి తీ, అంతే. నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ సార్. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అంటే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలా? ఓపెన్ చేయండి. మీ స్టాఫ్ అందరిని పిలిచి ఓ లైన్లో నిలబెట్టండి, ఒక్కొక్కడికి చెవులు చెప్పేస్తా. నువ్వేంట్రా ఎరిమోహం వేసుకొని చూస్తున్నావు? చెప్పాయనికి. హలో మాస్టరు, నన్నేం చూస్తారు కానీ మీ పని చూసుకోండి. అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళలో సగం మంది టైం పాస్కి ట్రయల్ చూసుకోవడానికి వస్తుంటారు, కరెక్టే కదా? సార్ సార్, ఇదిగోండి మీరు అడిగిన బ్లూ షర్ట్. ఇదేనా బ్లూ అని గ్యారంటీ ఏంటి? ఓపెన్ చేద్దాం. ఈ లైట్లన్నీ ఆపేసి ఓ సూప్ లైట్ ఉంటే వేసుకో, కలర్ చూసి కరెక్ట్గా ఉందో లేదో చెప్తాను. యా, ఓకే. లైట్స్ ఆన్. సీ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి రోజుకి ఒకటి వస్తే చాలు, మన షోరూమ్ స్టోర్ రూమ్ అయిపోద్ది. ఏముందిరా అమ్మాయి, ఆ లవ్లీ స్మైల్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మాట్లాడేది నా లవర్ గురించి మర్చిపోకు. తెలుసురా, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. ఇఫ్ సపోజ్ నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టాననుకో. బయట పెట్టకు బాబు, నీ దండం పెడతా ప్లీజ్. ఆ సీన్ చూడాల్సిందే నువ్వు. షర్ట్ కలర్ కొంచెం మారిందని లైఫ్ స్టైల్ పీకి పిక్ తో సెర్చ్ చేసేసాడు. తో క్యా హై, మన సంగతి చెప్పనంటావా? ఎలా చెప్పాలో తెలియట్లేదే. అసలు చీటింగ్ అనే మాట వస్తే చాలే చీల్చి చెండాడేస్తున్నాడు వాడు. ఇంక మన విషయం తెలిసిందంటే కొంప కొలాప్స్ అయిపోవడం ఖాయం. నిజంగా కొలాప్స్ అయిపోయా. అమ్మాయిలంటే చాలు 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే నేను లవ్లీకి మాత్రం జస్ట్ 100 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా తట్టుకోలేకపోతున్నా. కంట్రోల్ కంట్రోల్. లవ్లీ అంటున్నావు, డిస్టెన్స్ అంటున్నావు. డోంట్ బి సిల్లీ. షీజ్ మై లల్లీ. సర్లే పోయి. అయినా అలాంటి అమ్మాయి ఫేస్బుక్ లో లవర్ను వెతకడం ఏంటి అసలు? అంటే ఫేస్ వాల్యూ లేని వాళ్ళకి ఫేస్బుక్ గానీ తనకెందుకు చెప్పు? పోనీ అదేదో నాలాంటి హ్యాండ్సమ్ డాషింగ్ డైనమిక్ కుర్రాడికి కాకుండా నీలాంటి నీచ్ కమీనే కింకాంగ్ గాడికి పడ్డం ఏంట్రా అసలు? నాకు కూడా షాకింగ్ గా ఉంది. అసలు వాడు నీకెలా పడ్డాడే? ఆఫ్టర్ ఆల్ షర్ట్ కలర్ కోసమే అంత గొడవ చేస్తున్నాడు. నీ కలర్ ఏంటో తెలుసుకోకుండా ఇన్ని రోజులున్నాడా? దట్స్ సంథింగ్ రే. అయినా నన్ను చూసి జెలస్ ఎందుకు ఫీల్ అవుతావు? నీకు బి ఎవడో ఒకటి దొరుకుతాడులే. నా సంగతి వదిలే. నీ చీటింగ్ మ్యాటర్ ఆడికి తెలిస్తే నీకు ఇంకా డే అండ్ నైట్ ఏడిపే. దట్స్ వై నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా కానీ కన్విన్స్ చేసే పనిలో ఉండవే ప్లీజ్. నేను లేట్ చేశానంటే వీడు లేపుకుపోయేలా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా? మెసేజ్ లో కూడా లవ్లీ అనే పిలిచాండ్రా. హింట్ ఇస్తే చాలు రే, హంటింగ్కి వెళ్ళిపోతా. ఏ రేపు కలుద్దామా అని అడుగుతుండే. ఏ లవ్లీ ఏంటి లవ్లీ, లల్లీ అని పిలవమని చెప్పాడికి. ఓకే వైబ్రేట్ అవుతుంది. ఓ కాల్ మీ లల్లీ. ఓహో, కాల్ చేయమంటుందా? ఐ కాల్ యూ, యూ గివ్ నంబర్. వీడేంటే పిలుపు మార్చమంటే ఫోన్ నెంబర్లు మార్చుకునే ప్రోగ్రామ్ పెట్టాడు. లైట్లే. ఇప్పుడు నా నెంబర్ ఇచ్చానంటే వాయిస్ డిఫరెన్స్ తెలిసిపోతుంది దానికి. అందుకే నీ నెంబర్ కొడుతున్నా. లైట్లే ప్లీజ్ డోంట్. చూడదు యార్, వద్దే. మొత్తానికి నంబర్ ఇచ్చిందిరా. ఎక్కడ కలుద్దాం? వేర్ మీటింగ్? సండే. మన ఫేవరెట్ స్పాట్. వెయిట్ మన ఫేవరెట్ స్పాట్. అయితే నువ్వు నా ఫేవరెట్ కలర్ డ్రెస్ లో రావాలి. సెండ్. ఓకే